వాళ్ళతోటి నన్ను తిట్టిపిస్తున్నారండి. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరిని ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలిస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్, నేను రాజీనామానే అనుకున్నాను. అసలు నేను పాలిటిక్స్ మీకు టికెట్ నిరాకరించిరా లేకపోతే ఏదో మొత్తానికి ఏదో గొడవ జరిగింది, ప్రెస్ మీట్ పెట్టారు కదా, 2 లిస్టుల్లో నా పేరు రాను. మొత్తానికి టికెట్ అయితే ఇచ్చారు కదా. ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్గా మొత్తానికి ఎందుకు ఇవ్వాలి అట్లా? ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాదండి, ఎందుకు నేను చేయనన్నాను కదా. ఓకే, ప్రెషర్ పెట్టారు కదా. ఎంపీ టికెట్ ఇస్తాం నీకే, అది ఇప్పుడు కాదు కదా, ఇంకో టైం ఉంది, దానికి 5 నెలలు టైం ఉంది, నువ్వు ఇక్కడైతే నువ్వు పోటీ చేయాల్సిందే అంటే మమ్మల్ని ఇది చేయకపోతే మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో అని చేసిన. కానీ ఇప్పుడు అది కూడా ఇచ్చేటట్లేరు. ఎంపీ టికెట్ ఇవ్వనంటున్నారా? ఇచ్చేలా లేరండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంటే ఆయన తిప్పుతున్నారు. ఇంకొక అతను ఎవరు అనంట ఏదో ఉన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ కొంప ముంచిందా? నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కల కొంపే ముంచుద్ది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువేంటో. సార్, ఇంతకుముందు కూడా సేమ్ బీజేపీకి రాజీనామా చేస్తా అని చెప్పారు ఇదే ప్రెస్ క్లబ్లో. రాజీనామా చేస్తానని చెప్పలేదు బ్రదర్, పోటీ చేయట్లేదని చెప్పాను. ఎందుకంటే నేను ఎంపీగా కదా పోటీ చేయాలి. అదేదో అయిపోయింది. ఇక ఇప్పుడన్నా ఇస్తారు, 100% ఇస్తారని నమ్మకంతో ఉన్నా నేను. ఎందుకంటే అందరి దృష్టికి పోయింది, నేషనల్ లీడర్స్ ఎంతమంది అయితే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా అందరి దృష్టికి పోయింది. కానీ ఓన్లీ లక్ష్మణ్ గారు, ఓన్లీ కిషన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకూడదు, నేను ఎట్లయినా వెళ్ళిపోయేటట్టు చేయాలని మాత్రమే 3వ లిస్టులో నా పేరు పెట్టడం, మళ్ళీ అక్కడ కూడా సహకరించకపోవటం. మళ్ళీ ఇప్పుడు నా పేరు ప్రస్తావన ఒక్క ఫోన్ కాల్ లేదు సార్ ఇప్పటి వరకు. డిసెంబర్ నుంచి నాకు ఒక ప్రోగ్రాం చెప్పట్లేదు సార్. అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, మోడీ గారు వచ్చినా చెప్పట్లేదు. అసలు కనీసం నా పేరే ఎత్తకుండా ప్లాన్ చేసి పొమ్మనకుండా పొగబెడదాములే. ఎవరు సార్ పర్సన్? ఎవరు? డైరెక్ట్ అని చెప్తున్నా కదండి, కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు. ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడా? నేను కిషన్ రెడ్డి అడగ 3 పోస్టులు ఉన్నాయి కదా, 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక? పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీయించడానికి కాదానండి? మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానికి పదవులు బాధ కలిగిందండి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. వాళ్ళు ఇట్టంటుంటారు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకు చాలామంది డిస్టర్బ్ అయినరు. అతను ఎల్లగొట్టిన అడిగిపోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుండాని, ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ 2 పేర్లు 3 పేర్లు చెప్తున్నారు ఏంటి అంటే, నేనేం చేయాలి సార్? కాలు మొక్కనా? బీజేపీకి రాజీనామా చేస్తున్నాను కదా. అవును. మీ బావ దగ్గరికి ఏమైనా పోయే అవకాశాలు ఉన్నాయా? నేను ఇది ఎక్కడికి పోయేది లేదు, అసలు రాజకీయాల్లో ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కదేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా. చేయకూడదా? చేసేదే. కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా? కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన కనుక నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్, మేమందరం ఇట్లా అన్నారు నన్ను. అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్. మా నాన్న అక్కడ నాకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు, సరస్వతి శ్రీ దిప్పించినప్పుడు ఊరేగింపుతో బ్యాండ్ మేళంతో ఊరంతా తిప్పి
నాకు అక్కడ అక్షరాభ్యాసం చేయించాడు మా ఫాదర్ వరంగల్లో బొజ్జనపేటలో. ఆ బొజ్జనపేట వాళ్ళు ఎప్పటికీ ఫోన్లు చేస్తుంటారు నాకు. అది అందుకనే నేను బీజేపీలోకి వచ్చిన. పోయినసారి ఎట్లాగో ఇవ్వలేదు, ఈసారి అని ఇస్తారు అనుకున్నా, ఈసారి కూడా ఇవ్వట్లేదు. కనుక ఇంకా ఉండటం వేస్ట్ కదా. ఇప్పటికే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అటు సినిమాలు పోగొట్టుకున్నాను, రోజుకి 5-6 షూటింగ్లు చేసే నేను సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. ఎందుకంటే వెట్టి చాకరీ చేశాను కదా. ఆ రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం పోయి ప్రచారాలు చేసి, ఖడ్గపూర్ పోతే ఉదయం 9 గంటలకు ప్రచార రథం ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగాను సార్. రోడ్డు పొడుగుతా జనమే 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 పిల్లల్ని ఎత్తుకొని. పురంధరేశ్వర్ గారు నేను అసలు ఏం జనం అది. ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు వచ్చారు సార్, మళ్ళీ మీరు వచ్చారు సార్ అబ్బా అని మొగోళ్ళు ముసలోళ్ళు డ్యాన్సులు వేయటం. 90,000 మెజారిటీ గెలిచిండు అక్కడ. ఏది పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద బీజేపీ అభ్యర్థి. అట్లా నేను ప్రచారాలు చేసి గెలిపించినండి. కానీ నాకు ఇట్లా మొండి చేసి చూపడం న్యాయమా సార్? పోయినసారి నేను కండిషనే ఎంపీ అని అనుకుంటున్నాను. ఇక అప్పుడు వారికి రమణ గారు చెప్పడం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ రెండు మాటలు మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది. కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పిన బీజేపీలో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. నాతోటి పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నెలగొట్టాలి, బాబోళ్ళు అంటే నెలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాడు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చొని గతంలో కూడా చెప్పారు, మీరు ఆరోపణలు చేశారు. మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇంకా అలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్లయ్యకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది, రాంబాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది. ఇప్పుడు వదిలినా వేరే పార్టీలో ఇంకేం అనుకోలేదు కదా. ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నాకు నేను ఈ కంపులోంచి బయటికి రావాలి. దట్స్ ఆల్.